అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 9, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ సీసీ రోడ్డు నిర్మాణానికి మరియు వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర టెంపుల్ లింకు సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ వరాల నరసింహం గారు స్థానిక ప్రజలతో కలిసి భూమి పూజ చేసి కొబ్బరికాయలను కొట్టి సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనతి కాలంలోనే అనేక అభివృద్ధి పనులను డివిజన్ లో చేపడుతుండటంతో డివిజన్ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒకంత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 15-20 ఏండ్లుగా కాని అభివృద్ధి పనులు ఇప్పుడు సాకారం అవుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గత పాలకులు అధికారులు ఎవరు తమ సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కార్పొరేటర్ వరాల నరసింహం గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అలవోకగా నెరవేర్చడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 21వ డివిజన్ కాలనీల పెద్దలు స్థానిక వాసులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఆయా కాలనీల పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలను పంపిణీ చేసుకుని సంబరాలను జరుపుకోవడం విశేషం. చెప్పండి సార్, మీరు 21వ డివిజన్ అయినా ఇది ఏ కాలనీ సార్? ఇది 21 డివిజన్ సార్. ఇది వెంకటేశ్వర టెంపుల్ కాలనీ రోడ్ నుంచి ఇటు వేరే పక్క కనెక్టెడ్ గల్లీ ఉంటుంది. చిన్న రోడ్. ఇది ఎప్పటి నుంచి కాలేదు సార్ ఈ రోడ్ మీకు? 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సార్. ఇది మామూలుగా మరమ్మతు చేయడం, వర్షాకాలం నీరు వచ్చినాక చాలా ఇబ్బంది అవుతుంది. నడవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎన్నోసార్లు పోయిన కార్పొరేటర్ల దృష్టి తీసుకెళ్ళినాం, అవన్నీ చేసినా కానీ ఎవరు కూడా పెద్ద స్పందించలేదు. మామూలుగా మట్టి పోయించడం అదే జరిగింది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అయితే మన వరాల నరసింహం అన్న మా కార్పొరేటర్, రీసెంట్గా గెలిచిన కార్పొరేటర్ అన్నయ్యకు ఇంత సమస్య అని చెప్పగానే స్పందించాడు. ఫస్టే మాట ఇచ్చిండు, మీకు ఖచ్చితంగా నేను పని చేస్తాను మాట ఇచ్చిండు. మాట మీద నిలబడి అనుకున్నట్టుగా మా సంధిని వాళ్ళ రోడ్డుగా చేస్తున్నాడు. ఇంకా కూడా సహాయపడతా అని చెప్పేసి చాలా చెప్పాడు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్డు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు చాలా సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. అండ్ వెంటనే మేము కార్పొరేటర్ గారు వరాల నరసింహం సార్కి చెప్పగానే స్పందించడం చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ రోడ్ అవుతున్నందుకు చాలా నిర్ణయం అయింది. ఇప్పుడు ఈ రోడ్డు ఎన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్నా సార్? ఇప్పుడు ఈ వీధి వెంకటేశ్వర కాలనీ పోయే టెంపుల్ రోడ్ నుంచి ఇది ఒక రింక్ రోడ్ సంధి. ఈ సంధి సంవత్సరాలు చాలా కాలనీ ఏర్పడ్డ నుంచి అన్నట్టే. అప్పుడు మరి అప్పుడున్న కార్పొరేటర్లకు కానివ్వండి, అప్పుడున్న అధికారులకు కానివ్వండి చెప్పలేదా మీరు? దాటేసుకుంటే వెళ్ళారు కానీ చేయలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు వరాల నరసింహం గారు మాకు మాట ఇచ్చి, మీరు రీసెంట్గా గెలిచిన కార్పొరేటర్ గారు తప్పకుండా చేస్తా అన్నారు. PPS కరెంటు ప్లస్ ఈ సంధి ఇంకా ఏమున్నా నేను చేస్తా అన్నారు. ఇది మొదటి పని. రెండవ పని కూడా అయిపోయింది. వైన్స్ దగ్గర ఎంట్రీ బాగా డిస్టర్బెన్స్ అవుతుందంటే వైన్స్ వాళ్ళని చెప్పడం జరిగింది. మేము కూడా బోట్స్ అరేంజ్ చేస్తామని అంటే ఎన్నికల్లో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అంటారు. 100% మాకు నమ్మకంతో మేము ముందున్నాము. కేసు గెలిపించుకున్నాం. మాకు చేస్తా అని మాట ఇచ్చారు. మా కాలనీ నుంచి పార్టీ పరంగా కాకుండా మాకు క్యాండిడేట్తో ఇంపార్టెన్స్ కనుక తనకే ఓటేసి అన్ని పార్టీలలో మేము సభ్యులం మా వీధి నుంచి ఓటేసినాం. పేపర్లలో చూసినవి ఉన్నాయి, కొన్ని చేసినవి కూడా మాకు తెలుసు. ఆ విధానంగా మీకు నమ్మకం కుదిరింది, ఓట్లేసి గెలిపించుకున్నాం అంటారు. చూద్దాము, మేము గ్యారంటీ ఉన్నది అనేది నమ్మకం ఉంది. మీటింగ్ పెట్టుకుని అందరం తనకే డిసైడ్ అయింది. ప్రతిరోజు గల్లీ తిరుగుతుండు సార్. ఇప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటున్నారు సార్? అడిగి తెలుసుకుంటాడు. 100% నమ్మకం. ఒకటి అయింది, ఇంకోటి కరెంటు కూడా త్వరలో చేస్తున్నారు. ఏది వెంకటేశ్వర కాలనీ పోయే రోడ్డు సీసీ రోడ్డు కూడా ఆయన పోసారా సార్? అదే చేసిండు. దానికి చెప్పడానికి ఏం లేదు. చెప్పినట్టుగా ప్రౌడ్గా ఫీల్ కాడు. ఏం చేయాలనో చేసుకుంటూ వస్తాడు. వర్క్ అంతే సైలెంట్గా చేసుకుంటూ పోతాడు వాడు. అంటే ఎన్నికలకు ముందు మీకు మాట ఇచ్చిరమ్మా? మీ దగ్గరికి ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు మీకు మాట ఇచ్చిరా ఈ రోడ్ చేస్తా అని? అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు మేము గల్లీలో ఇబ్బంది ఎలా ఉందని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో కంపల్సరీగా నా విజయం సాధించినాక, నా విజయం పొందినాక కంపల్సరీ ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తాను మాకు మాట ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు పనులనే జరుగుతున్నాయి. సో అందుకు సార్కి మా తరపున, మా గల్లీ తరపున, కాలనీ తరపున, అందరి తరపున కృతజ్ఞతలు చెప్తున్నాము. సార్ ఏదైతే మాట చెప్పినారో ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నారు. ఇదే విధంగా
ఇంకేవైతే సమస్యలు అందరి సమస్యలు మా అమ్మాయి తీర్చాలని మనస్ఫూర్తి. ఇరియకటిజ పరిధిలోని వినాయక వీధిలో గల లింక్ రోడ్డు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పోవడానికి లింక్ రోడ్ అటువంటి ఈ రోడ్డును గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. మొత్తం పోవడానికి ఇబ్బంది ఉంది. వర్షాకాలం కానీ పాములు ఇవి వస్తున్నాయని నా దృష్టికి కాలనీ పెద్దలు, ఈ వినాయక నగర్ వీధి కాలనీ పెద్దలందరూ ఎన్నికల సమయంలో నన్ను చూడడం జరిగింది. మేము ఈ కాలనీ వాసులుగా మీ అందరం ముక్తకంఠంగా నీకు సపోర్ట్ చేస్తాం, నిన్ను ఎన్నికల్లో గెలిపిస్తాం. మీరు గెలిచిన తర్వాత మాకు మొదటిపడిగా 3 పనులు చెప్పారు. అందులో అక్కడ టేల ఉంది, ఆ వైన్స్ వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి అనగానే వెంటనే గెలిచిన ఒక వారం 15 రోజులనే టేల తీసి పక్కకు జరిపించడం జరిగింది. ఆ తర్వాత రెండోది ప్రధానమైనటువంటి సమస్య రోడ్డు సమస్య. ఈ టెంపుల్ పోవాలంటే ఇట్లా తిరిగి రావడం చాలా ఇబ్బందిగా ఉంది అని, మెయిన్ రోడ్ నుంచి రావడం ఇబ్బంది అవుతుందని గౌరవ కాలనీ పెద్దలందరూ నా దృష్టికి తేవడం జరిగింది. అందుకు నేను వారికి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, గెలిచిన 4-5 నెలలలోపే తప్పకుండా ఈ రోడ్డు చేసి మీ ముందుకు వచ్చి మీ యొక్క అభిమానాన్ని పొందుతా అని గౌరవ కాలనీ పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా అందుకు అనుగుణంగానే ఈ డివిజన్లో ఉన్నటువంటి దేవుళ్ళ సహకారంతో, ప్రజల సహకారంతో ఈరోజు మనం లింక్ రోడ్డును పనులు ప్రారంభించడం కాకుండా రేపటికల్లా పూర్తి కావడం జరుగుతుంది. అందుకు నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో నేను ఏదైతే మాట ఇచ్చిన్నో డివిజన్లో ఎక్కడెక్కడైతే మాట ఇచ్చిందో దాదాపుగా 75 పనులు పూర్తి అయ్యేందుకు అయింది. దాదాపుగా 14 కొబ్బరికాయలు కొట్టినారు గౌరవ మేయర్ గారు. అందులో భాగంగానే ఈ లింక్ రోడ్డు కూడా పని రేపు 2 రోజుల్లో కంప్లీట్ అయ్యింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రుల మీద నేను ఏ రోజైతే ప్రమాణం చేసినో ఎన్నికల ముందు, నేను ఎక్కడెక్కడైతే హామీలు ఇస్తున్నో హామీలన్నీ ఒక్కొక్కటి వంతుల వారీగా నెరవేరుస్తూ ఈరోజు ఈ వినాయక వీధిలో ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టే వ్యక్తిగా నేను ఈరోజు ఈ పనులు ప్రారంభించి గౌరవ పెద్దలందరి ముందు తల ఎత్తుకొని మాట్లాడే పరిస్థితి కల్పించినందుకు ఈ డివిజన్లో ఉన్న దేవుళ్ళ శ్రీకృష్ణ దేవాలయం కానీ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కానీ, వినాయక టెంపుల్ స్వామి కానీ, మరియు శ్రీరామచంద్ర ప్రభు కానీ, వీళ్ళందరి ఆశీస్సులు పుష్కలంగా నా మీద ఉండడం వల్లే నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నా. అందుకు దేవుళ్ళ సహకారం ఉన్నది, మరియు గౌరవ కాలనీ పెద్దల సహకారంతో ఈ పనులు చేయడం జరుగుతుంది. నేను రెండోది ఇంకొక సమస్య, ఇక్కడ ప్రధాన సమస్య 3 ఫేజ్ సమస్య ఉంది. దాన్ని కూడా అతి త్వరలో పనిచేసి నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న వ్యక్తిగా వీళ్ళ ముందు మళ్ళీ వచ్చి నిలబడతా అని మీ అందరికీ ప్రమాణం చేసిన, అదేవిధంగా చేస్తూ మీకు ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా నేను మీలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి మీ సమస్యలు తీరుస్తా అని చెప్తూ అందరం అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి సార్. వరాల నరసింహం కార్పొరేటర్ గారు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఒక అంచెల వారి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మట్టి లేని రోడ్డు చేసి సిమెంట్ రోడ్లు చేస్తాను అన్నాడు. అదేవిధంగా అంచెల వరకు చేస్తాడు. ఇది వరకు ఎట్లా ఉండే సార్ మీ 21 చాలా మట్టి రోడ్లే ఉండేది. మాది ఎంతో మంది హామీలు ఇచ్చారు కానీ ఎవరు చేయలే. ఇచ్చారు చేస్తామని, తర్వాత బడ్జెట్ లేదని పెట్టాము, వస్తుంది బడ్జెట్ లేదు, వచ్చినాక చేస్తాం ఏదో ఒకటి వాళ్ళ పీరియడ్ మాటలు వేసుకుంటూ వాళ్ళు 5 ఏళ్ళు కాలక్షేపం చేసింది వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి వరాల నరసింహం గారిని మీరు గెలిపించుకునే దానికి ముందు మీకు హామీలు ఇచ్చిండ్రు అని చెప్పి అంటారు. హామీలు ఇచ్చి హామీలన్నీ నెరవేరుస్తున్నారు సార్? నెరవేరుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వరాలు అంటే ఏంది? మనుషులకు వరాలు ఇస్తాడు. పేరేంటి? నరసింహం అంటే అట్లా లక్ష్మీ నరసింహస్వామినే పేరు దగ్గర పనులు చేస్తున్నారు. పేరు పెట్టింది ఆయన గంటల, ఆ పేరు దగ్గర పనులు చేస్తాడు. దేవుడు కూడా ఆయనకు ఆశీస్సులు ఇస్తాడు, చేస్తాడు. మీరు చెప్పండి సార్, 21వ డివిజన్లో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? వరాల నరసింహ గారు రీసెంట్గా మీరు గెలిపించుకున్నారు కదా, ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఆయన మాకు ఎలక్షన్ల ముందు మాకు హామీ ఇచ్చారు. ఏమని సార్? ఈ రోడ్డు చేపిస్తా అని. ఆ మాట ప్రకారం నిలబెట్టి ఈరోజు ఈ రోడ్డు కోసము ఆయన శంకుస్థాపన చేయడం మాకు చాలా ఆనందకరం. ఆయన మాట నిలబెట్టుకున్న నరసింహమన్న మళ్ళీ ఎలక్షన్లో కూడా ఆయన మా దగ్గరికి రాకున్నా కానీ మా మద్దతు ఆయనకే ఓటేస్తాం. విన్నారండి, పాత కార్పొరేటర్ ఉన్నారు, ఆయన గెలిచినాక మళ్ళీ ఎలక్షన్ టైపే వచ్చింది.
వినండి, ఈయన మాట నిలబెట్టుకొని ఇవాళ శంకుస్థాపన అంటే గతంలో ఉన్న పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇట్లాంటి పనులు ఎవరు చేయలేదు అంటారా? మాట ఇచ్చారండి, మాట తప్పారు, కానీ పనులు చేయలేదండి. ఈయన ఇప్పుడు ఒక దాదాపు 6 నెలల లోపే, ఈ 6 నెలల సమయంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మాకు చాలా ఆనందకరం. కృతజ్ఞతలు నరసింగమన్న గారికి, మా రోడ్ నెంబర్ 4 తరఫున, అందరి తరఫున. మీరు చెప్పండి సార్, 21వ డివిజన్లో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? వరల నరసింహ గారు రీసెంట్గా మీరు గెలిపించుకున్నారు కదా, ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఆయన మాకు ఎలక్షన్ల ముందు మాకు హామీ ఇచ్చారు, ఏమని సార్? ఈ రోడ్డు చేపిస్తా అని. ఆ మాట ప్రకారం నిలబెట్టి ఈరోజు ఈ రోడ్డు కోసము ఆయన శంకుస్థాపన చేయడం మాకు చాలా ఆనందకరం. ఆయన మాట నిలబెట్టుకున్న నరసింగమన్న మళ్ళీ ఎలక్షన్లో కూడా ఆయన మా దగ్గరికి రాకున్నా కానీ మా మద్దతు ఆయనకే ఓటేస్తాం. విన్నారండి, పాత కార్పొరేటర్ ఉన్నారు, ఆయన గెలిచినాక మళ్ళీ ఎలక్షన్ టైపే వచ్చింది. వినండి, ఈయన మాట నిలబెట్టుకొని ఇవాళ శంకుస్థాపన అంటే గతంలో ఉన్న పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇట్లాంటి పనులు ఎవరు చేయలేదు అంటారా? మాట ఇచ్చారండి, మాట తప్పారు, కానీ పనులు చేయలేదండి. ఈయన ఇప్పుడు ఒక దాదాపు 6 నెలల లోపే, ఈ 6 నెలల సమయంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మాకు చాలా ఆనందకరం. కృతజ్ఞతలు నరసింగమన్న గారికి, మా రోడ్ నెంబర్ 4 తరఫున, అందరి తరఫున. సార్, మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ వీధిలో ఉంటారు? అంటే మీకు తెలిసి ఉంటుంది ఈ వీధిలో ఈ రోడ్డు అన్నది ఎన్ని ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నది. అప్పుడు మీరు ఎవరికి చెప్పలేదా? మరి ఇప్పుడు ఎవరు చేస్తారు? చెప్పినాం కానీ అప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి చేయించలేదు. ఇప్పుడు మన వరాల నరసింహ గారు చొరవ తీసుకొని చేస్తుంది. రాలేరా? సార్ తమ్ముడు అది కూడా 3 ఫేజ్ కూడా అయిపోతే కదా సమస్య. DD News KNR. Please subscribe. Assalamualaikum, namaskaram, ధన్యవాదాలు.